నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారా? వెరీ గుడ్. మరి మంచి అలవాట్లన్నీ పాటిస్తున్నారు కదా? మనం మాట్లాడుకున్నాం కదా. నేను ప్రతిరోజు అడుగుతానే ఉంటాను మిమ్మల్ని, మీరు ప్రతిరోజు అవి పాటిస్తున్నారా లేదా చెప్తానే ఉండాలి. ఒకవేళ పాటించకపోతే ఖచ్చితంగా పాటించాలి. మరి చేతులు శుభ్రంగా కడుక్కోవడము, మరుగుదొడ్డి వాడడము, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు, తప్పనిసరిగా మనము పాటించాల్సిందే. చెత్తను చెత్తబుట్టలో వేయడము, ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోవద్దు ఎవరు కూడా. ఒకవేళ మర్చిపోయినా కూడా వెంటనే అరే నేను ఈరోజు ఇది చేయలేదు, తప్పకుండా చెయ్యాలి అనేసి గుర్తుపెట్టుకొని చేయాలి. మనం కొద్ది రోజులు అలా అలవాటు చేసుకున్నాము అని అంటే ఇంకా మనం మర్చిపోము. ఓకేనా? చేస్తారు కదా. సరే, ఈ రోజున మనం ముందుగా ఇంగ్లీష్ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. అయితే జే అక్షరానికి సంబంధించిన ఈ పేజీ చూద్దాం. ఆఫ్ ద లెటర్ జే అంటే జే అక్షరం యొక్క శబ్దాలని మనము పెద్దగా పలికిపించాలి పిల్లల చేత. ఓకేనా? ఇక్కడ చూడండి. వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? యా, ఇట్స్ అ జంగల్. వాట్? జంగల్. సే ఇట్ అగైన్. జంగల్. జంగల్. జంగల్లో what is the beginning sound of jungle? Beginning sound of jungle. Ja. What? Say it again. Ja. 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 What is this, children? What is this? Jaguar. Say it again. Jaguar. మనం చెప్పుకున్నాం కదా, మచ్చలు గల్లా చిరుత అడవిలో ఉంటుంది. జాగ్వార్. Say it again. Jaguar. Jaguar. ఓకే. జాగ్వార్లో బిగినింగ్ సౌండ్ of the word jaguar. What is the beginning sound? Ja. Say it again. Ja. Ja. Okay. అక్షరము జే. సో ఇక్కడ మనకి జాగ్వార్ ఇన్ ద జంగల్ జే 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 అని ఇచ్చారు. అయితే దీని ఒక చిన్న పాట రూపంలో మనము పాడుకుందామా? Jaguar in the jungle, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Say it again. Jaguar in the jungle, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Okay. మూడవ అభ్యాసన identification of the letter capital J and small j. ఓకే ఓకే అంటే క్యాపిటల్ జే అండ్ స్మాల్ జేని మనము గుర్తించడం అన్నమాట. చూడండి, దిస్ ఇస్ క్యాపిటల్ జే. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. క్యాపిటల్ జే. క్యాపిటల్ జే. దిస్ ఇస్ స్మాల్ జే. వాట్ ఈస్ దిస్? Small j. Small j. Okay. నాలుగవ అభ్యాసన picture related to J. Let the children identify the picture and say it aloud. జేకి సంబంధించినటువంటి చిత్రాలను గుర్తించి ఆ పదాలను పైకి పలికించాలి. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? ఎస్, jellyfish.
jellyfish. Say it again. Jellyfish. Okay, beginning sound of jellyfish, j. Say it again, j. What is this, children? Yes, jeep. చెప్పుకున్నాం కదా, మనకి రోడ్డు పైన కనిపించే వాహనం జీప్. జీప్. జీప్లో మొదటి అక్షర శబ్దం ఏమి వినిపించింది? బిగినింగ్ సౌండ్ ఆఫ్ జీప్, j. Say it again, j. Okay, what is this, children? Yes, joker. Joker. Joker lo beginning sound j. J. Okay, what is this, children? Jug. Say it again, jug. Jug. Jug lo beginning sound j. Say it again, j. J. Yes. What is this? Jungle. Jungle. Jungle lo beginning sound అక్షర శబ్దం ఏంటి? మొదటి అక్షర శబ్దం జ. జంగల్. జ. జ. Say it again, జ. Okay, what is this, children? Yes, jar. Say it again, jar. jar లో మొదటి అక్షర శబ్దం j. 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 ఓకే, సో ఈ విధంగా మనము జే అక్షరానికి సంబంధించిన పేజీ చేయించాల్సి ఉంటుంది పిల్లల చేత. పిల్లల చేత పదాలన్నీ పలికించడము, సౌండ్ పలికించడము, ఇది చాలా ముఖ్యమైనది. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా పదాలు సరిగ్గా పలకడం అనేది మనకు రావాలి. అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే పిల్లలకు నేర్పిస్తున్నారో అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా పదాలు సరిగ్గా పలకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు మనము కొన్ని వర్డ్లో ఉన్న అక్షరాలని మనం కొన్నిసార్లు సైలెంట్గా పలకాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ని కరెక్ట్గా పలకడం అనేది బాగా నేర్చుకోవాలి మీరంతా కూడా. ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు పలికిస్తున్నారు అని అంటే ఆ వర్డ్ని మనము కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడము, సరిగ్గా పలకడము నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత పిల్లలకి మీరు నేర్చుకున్నారంటే పిల్లలకు ఆటోమేటిక్గా సరిగ్గా నేర్పించగలుగుతారు. ఇంగ్లీష్ నేర్పించడంలో ఇది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. సో మన తల్లిదండ్రులందరూ కూడా ఇంగ్లీష్ కావాలి మా పిల్లలకి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మనము ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు తప్పులు లేకుండా నేర్పించాలి. ఆ వర్డ్ సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే అక్షరాన్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. అందుకే మనము ఆ అక్షర సౌండ్ను కూడా మనము సరిగ్గా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము సంభాషణలోకి వెళ్దాము. మనము మొక్కలు చెట్లు అంశాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్ బుక్లో ఏదైతే ఎల్కేజీ యూకేజీ వర్క్ బుక్లో మనము పేజ్ 3 ఇది చూద్దాము. నేను నా పరిసరాల వర్క్ బుక్లో ఈ పేజ్ అభ్యసన దీపికలో ఇప్పుడు మొక్కలు చెట్లకు సంబంధించిన అభ్యసన పత్రం చూద్దాము. తీగ మొక్కలు. పిల్లలు ఈ చిత్రాలు చూస్తున్నారా? ఈ మొక్కలను గుర్తుపట్టారా? ఈ మొక్కలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి. పైకి పాకుతూ ఉన్నాయి కదా, పైకి అల్లుకుంటూ ఏదన్నా ఆధారం దొరికితే అల్లుకుంటూ పైకి పాకుతూ ఉన్నాయి. వీటిని మనము తీగ మొక్కలు అంటాము. తెలుసు కదా, మనం మాట్లాడుకున్నాం కదా తీగ మొక్కలు.
మరి ఈ మొక్కలన్నీ చూస్తున్నారా ఎలా పాకుతూ ఉన్నాయి, గోడకు పాకుతున్నాయి. ఇవేం మొక్క గుర్తుపెట్టారా? దీన్ని మల్లె తీగ, మల్లె తీగ మొక్క అంటాం. మల్లెపూలది మొక్క. మరి ఈ మొక్క ఇదైతే గుర్తుపట్టేశారు కదా. ఇక్కడన్నీ ద్రాక్ష గుత్తులు కనిపిస్తున్నాయి, ద్రాక్ష పండ్లు కదా. ఇది ద్రాక్ష తీగ, ద్రాక్ష తీగ. మరి ఇది ఇవైతే బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి? సొరకాయలు, అనపకాయలు కదా. అనపకాయ తీగ లేదా సొరకాయ తీగ. ద్రాక్ష తీగ, సొరకాయ తీగ, మల్లె తీగ. మరి కింద కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, ఇవి కూడా చూద్దాము. ఈ చిత్రాలు గుర్తుపడుతున్నారా? గుర్తుపెట్టేశారా? ఇదేంటి? తమలపాకు, తమలపాకు తీగ, తమలపాకు తీగ. ఇది పుచ్చకాయ కనిపిస్తుంది కదా, పుచ్చకాయ తీగ. ఇది పుచ్చకాయ తీగ. మరి ఇది గుమ్మడికాయ కనిపిస్తుంది, గుమ్మడికాయ తీగ, గుమ్మడికాయ తీగ. సరే, మరి కొన్ని చిత్రాలు ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ చూద్దాము. ఇక్కడ కొన్ని మొక్కలు గుబురుగా కనిపిస్తున్నాయి కదా పిల్లలు, గుబురుగా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ గుబురు మొక్కలు అంటాం. ఏమంటాము? గుబురు మొక్కలు. ఇది చూడండి, ఈ గుబురు మొక్క ఎలా ఉంది? దీన్ని మనము కాగితం పూలు అంటాము. కాగితం పూల మొక్క, కాగితం పూల మొక్క. ఈ మొక్క మందారం కదా, మందారం మొక్క. మరి ఇది గన్నేరు పువ్వు, గన్నేరు పువ్వు మొక్క. మరి ఇది గులాబీ, గులాబీ మొక్క, గులాబీ మొక్క. కాగితం పూల మొక్క, మందారం మొక్క, గన్నేరు మొక్క, గులాబీ మొక్క. మళ్ళీ చెప్పండి. కాగితం పువ్వు మొక్క, మందారం, గన్నేరు, గులాబీ. ఇవన్నీ గుబురుగా ఉంటాయి. ఇవన్నీ మొక్కలు గుబురు మొక్కలు. ఓకే, సో ఇదే పుస్తకంలో మరొక పేజీ, మొక్కలు చెట్లు అంశంలో మరొక పేజీ కూడా చూద్దాం. మొక్కలు చెట్లు మనకు ఎన్నో వస్తువులని ఇస్తాయి. పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? ఈ పేజీలో ఏం చెప్తున్నాము అనంటే, ఆడియో స్ట్రక్, వీడియో కూడా స్ట్రక్ అయిందా? సరే, ఓకే. ఇక్కడ చూడండి ఏమేమి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెక్కతో చేసినవి. ఇదేంటి? టేబుల్. ఇంకా ఏం కనిపిస్తున్నాయి? చిన్న డ్రమ్ కూడా కనిపిస్తుంది, అంటే మనము వాయిస్తాం కదా. ఇదొక పీపా లాంటిది కూడా చెక్కతో చేసిందే. ఇవన్నీ కూడా చెక్కతో చేసినవి. ఏమేం చేయొచ్చు చెక్కతోటి? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచి వస్తుంది. చెక్కతో ఫర్నిచర్ చేయొచ్చు, బొమ్మలు తయారు చేయవచ్చు. ఇవన్నీ కూడా మనము చెక్కతో చేస్తాము. ఇది చూడండి, ఇదేంటి కనిపిస్తుందా మీకు? ఏమిటవి? టాబ్లెట్స్ కనిపిస్తున్నాయి, టానిక్ లాంటిది కనిపిస్తుంది కదా, మందులు, ఇంజెక్షను, మందులు. ఇవన్నీ కూడా మనకు జబ్బు చేస్తే ఇవన్నీ ఉపయోగిస్తారు కదా. జబ్బు చేస్తే ఎవరన్నా జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మొక్కల నుంచి తయారు చేస్తారు, తెలుసా మీకు? అలాగే కింద ఇంకా మరికొన్ని ఇచ్చారు. ఇది చూడండి,
చెట్టు, పెద్ద చెట్టు, వృక్షం, దీన్నే చెట్టు అంటాం, పెద్ద చెట్టు అంటాం. మరి అంత పెద్దగా ఉంటే కింద చక్కగా నీడ వస్తుంది కదా. మనకు ఎండాకాలంలో ఏం చేస్తారు, నీడ వచ్చిందని చెప్పేసి మనం వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాం కదా. బాగా ఎండకి వేడికి తట్టుకోలేక కింద నిల్చుంటాము, కాసేపు కూర్చుంటాము, సేదతీరుతాము కదా. అలాగే పక్షులు కూడా చూసారా, పక్షులు కూడా సేదతీరుతున్నాయి చెట్టు కింద. చెట్టు గుబురుగా కొమ్మల్లో చక్కగా గూళ్ళను ఏర్పాటు చేసుకొని కూడా ఉంటాయి. గూళ్ళు ఉంటాయి, పక్షి గూళ్ళు కూడా అక్కడ ఉంటాయి. అలాగే కింద ఇంకా మరికొన్ని చిత్రాలు ఇచ్చారు. మొక్కల నుంచి ఇవన్నీ వచ్చేటి అన్నట్టు. ఇదంతా ఆహారం, మనం తినే ఆహారం అంతా కూడా చాలా వరకు మొక్కల నుంచి వచ్చేటియే, మొక్కలు చెట్ల నుంచి. మొక్కలు ఇవి చూసారా, ఏంటి అవి, గింజధాన్యాలు, పప్పులు, ఇవన్నీ కూడా మొక్కల నుంచే వస్తాయి. అలాగే పండ్లు, కూరగాయలు, ఇవన్నీ కూడా మొక్కల నుంచే వస్తాయి కదా. మీకు అందరికీ తెలిసిందే, మనం నేర్చుకున్నాం. ఇది చూడండి, మనుషుల ఆహారమే కాకుండా జంతువుల ఆహారం కూడా మొక్కల నుంచే వస్తుంది. జంతువులు కూడా చూసారా, ఆవు, బర్రె, ఇవన్నీ ఇలాంటి జంతువులు, మేకలు, ఇవన్నీ ఏం తింటాయి పిల్లలు, మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, ఈ పక్షులు ఎక్కడ ఉన్నాయి, గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. గూళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి, చెట్లల్లో పెట్టుకుంటాయి. పైన చెట్టు ఉంది చూసారు కదా, ఆ చెట్టులో గూళ్ళు పెట్టుకొని ఇవి నివసిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము ఈ వర్క్ షీట్ అనేది చేయించాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ప్రాథమిక క్రియేటివ్ యాక్టివిటీలో మనకు అక్టోబర్ నెలలో పూసలు గుచ్చడం అనేది ఒక యాక్టివిటీ ఉంది. అక్టోబర్ నెలలో సృజనాత్మక అంశంలో పూసలు గుచ్చడము, రంగుల పూసలు గుచ్చడము అనేది ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ ఎలా చేయించాలనేది మనకిప్పుడు విజయలక్ష్మి చెప్తారు, సూపర్వైజర్ చెప్తారు. అక్టోబర్ నెలలో ఉన్న సృజనాత్మక అంశాల్లో ఒకటి పిల్లలకు పూసలను గుచ్చిపించడం. అయితే ఈ పూసలను గుచ్చడాన్ని పిల్లలకు మనం ఎలా చేయించాలో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇది చేయించడానికి గాను ఉన్న పిల్లలందరినీ కూడా జట్లుగా విభజించుకోవాలి. పిల్లల్ని జట్లుగా కూర్చోబెట్టుకొని మనకు ఉన్న పూసలన్నీ కూడా ఒక్కొక్క జట్టుకి పిల్లల గుంపులో మధ్యలో కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పూసలను బట్టి మనం పిల్లల్ని ఎంతమందిని ఎన్ని జట్లలో చేర్చాలన్నది మనం దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. పూసలన్నీ మధ్యలో వేసి పిల్లల్ని రౌండ్గా కూర్చోబెట్టుకొని అందరికీ ఈ పూసలను చూపించి ఇవన్నీ పూసలు అని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దారం వచ్చేటట్టు మనము సమకూర్చుకోవాలి. అయితే ఈ అంశాన్ని మనం పిల్లలకు చేయించడానికి కావాల్సిన వస్తువులు ఏమేమంటే 2 పూసలు మరియు దారము. పూసలేమో కాస్త పెద్ద సైజు ఉండాలండి. దానికి తగ్గట్టుగానే దారాన్ని కూడా మనము సమకూర్చుకోవాలి. చిన్న రంధ్రం ఉంటే దానికి తగ్గట్టుగా మనం దారము, రంధ్రాన్ని బట్టి పిల్లలకు పూసలు బట్టి మనము దారాన్ని కూడా పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లు ఇది కాస్త పెద్ద పూసలండి. ఈ పూసలో మనకు మధ్యలో రంధ్రం కూడా పెద్దగా ఉంది. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పిల్లలకు ఇందులో నుంచి చక్కగా దారం వెళ్ళేటట్టు ఉండేటట్టుగా ఉన్న పూసలను ఎంచుకొని పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత పిల్లలకు ఈ పూసలను ఏమి చేయాలన్నది మనం సూచన ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దారాన్ని తీసుకొని పిల్లలకు ఈ పూసలను గుచ్చమని చెప్పాలి. ఇది ఒక అంశము. మొదటగా పిల్లలకు మనము ముందు విధానంలో ఒక అంశంలో పూసలను గుచ్చటము ఒక యాక్టివిటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే ఏ రంగునైనా తీసుకొని ఎలాగైనా పిల్లలు గుచ్చవచ్చు. ఇలా పిల్లల చేత గుచ్చమని చెప్పి చేయించాల్సి ఉంటుంది. ఇది ఒక యాక్టివిటీ. అయితే ఈ పూసలు గుచ్చడాన్నే మనము ఇంకో విధానంలో కూడా పిల్లల చేత చేయించవచ్చు. మొదటి విధానం అయిపోయిన తర్వాత రెండో విధానంలో పిల్లలకు కలర్స్ వారీగా పిల్లలను గుచ్చమని చెప్పాలి. అయితే మధ్యలో ఉన్న వివిధ రకాల పూసలను చూసుకొని పిల్లవాడు రంగుల వారీగా సపరేట్ చేసుకొని అవి
ముందుగా ఒక రంగు, దాని తర్వాత ఇంకో రంగు గుచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు ఉన్న దారముతో పిల్లలకు ఇచ్చినప్పుడు, పిల్లల్ని రంగుల వారీగా చేయమని చెప్పినప్పుడు ముందుగా ఒక రంగు, ఇక్కడ మనము గ్రీన్ తీసుకుంటున్నామండి. ఇలా గ్రీన్ అన్నీ ఒకసారి గుచ్చి తర్వాత ఇంకో రంగుకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే పిల్లాడికి ఇష్టానుసారంగా చేసేటట్టు మనము చూడాలి, అంతేగాని మనము ఆంక్షలు విధించరాదు. ముందు ఈ కలర్ తీసుకో, ఆ కలర్ తీసుకో అనకుండా పిల్లాడికి కలర్ ప్రాయంగా తీసుకొని చేయమని చెప్పాలి. ఇలా గ్రీన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకో కలర్ పిల్లవాడికి చెప్పాలి. కలర్స్ వారీగా అన్నాం కాబట్టి తనంతట తానే ఇంకో కలర్ తీసుకొని ఇలా గుచ్చుతాడు. ఇలా బ్లూ అయిపోయింది అనుకోండి, బ్లూ అయిపోయిన తర్వాత ఇంకో రంగుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేయాలని కాదు, ఆ పిల్లవాడికి తోచినన్ని కలర్ వారీగా సపరేట్ చేస్తూ చక్కగా గుచ్చడమే దీని ఉద్దేశం. తర్వాత ఇంకో కలర్ ఇలా చేస్తూ పిల్లవాడు ఈ ప్రక్రియను కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంకో విధానం కూడా మనం పిల్లల చేత చేయించవచ్చు ఈ అంశంలో. అదేమిటంటే పిల్లవాడికి మనము ప్యాటర్న్స్లో కూడా పిల్లవాడికి పూసలు గుచ్చడం నేర్పించవచ్చు. పిల్లవాడికి ఏం చెప్పాలంటే, ముందుగా నువ్వు 2 ఎరుపు రంగువి గుచ్చు, దాని తర్వాత 2 బ్లూ కలర్వి గుచ్చు, దాని తర్వాత 2 వైట్ కలర్వి గుచ్చు అని కూడా చెప్పవచ్చు. బ్లూ అంటే నీలిరంగు, పసుపు, ఇలా మనం పిల్లవాడికి చెప్పి ఆ చెప్పిన సూచనల ప్రకారం పిల్లవాడు చేసేటట్టు మనము వెనక నుంచి పిల్లవాడికి గైడ్ చేస్తూ ఉండడం వల్ల పిల్లవాడు చేయగలుగుతాడు. ఇప్పుడు మనము అది కూడా చూద్దాం. ప్యాటర్న్గా పిల్లవాడు ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పిల్లవాడికి గ్రీన్ గుచ్చమని చెప్తున్నాము. 2 గ్రీన్, ఇలా 2 గ్రీన్ అయిపోయిన తర్వాత, 2 గ్రీన్ అయిపోయాయి కదండి. దాని తర్వాత ఇప్పుడు 2 బ్లూ అంటాము. 2 బ్లూ, దాని తర్వాత 2 క్రీమ్ అంటున్నాము. ఇలా 2 క్రీమ్ కలర్. ఇప్పుడు 2 పచ్చనివి అయ్యాయి. ఇవి 2 కూడా 2 పచ్చనివి అయిపోయినాయి. దాని తర్వాత 2 నీలిరంగు అయ్యాయి. దాని తర్వాత ఇవి 2 క్రీమ్ కలర్వి. ఇది ఒక ప్యాటర్న్. మళ్ళీ 2 గ్రీన్ కూడా పిల్లవాడి చేత గుచ్చమని చెప్పొచ్చు. మళ్ళీ 2 గ్రీన్ కలర్, ఇలా మళ్ళీ 2 గ్రీన్ తర్వాత మనం ఇక్కడ గ్రీన్ తర్వాత మళ్ళీ 2 బ్లూ అనుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు 2 బ్లూ కలర్వి గుచ్చమని చెప్పాలి. దాని తర్వాత పిల్లలు గ్రీన్, పసుపు పచ్చ రంగు, నీలి రంగు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, ఇంకొకటి క్రీమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక క్రీమ్ కలర్ కూడా గుచ్చాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా పిల్లలు, మనకు ఒక ప్యాటర్న్ ప్రకారంగా పూసలు గుచ్చడం చేసేసాం మనం. ఇక్కడ ముందుగా 2 గ్రీన్, తర్వాత 2 ఇవి 2 నీలి రంగు, దాని తర్వాత ఇవి 2 ఏంటి, తెలుపు, వైట్ కదా. ఇప్పుడు మన ప్యాటర్న్ ప్రకారం 2 పచ్చని, 2 తర్వాత 2 నీలి రంగు, తర్వాత 2 వైట్ అంటే తెలుపు. తర్వాత మళ్ళీ చూసిన ఇప్పుడు ఇక్కడ కూడా 2 గ్రీను అంటే పచ్చన, 2 బ్లూ అంటే నీలిరంగు, తర్వాత 2 వైట్ అంటే తెల్లన. ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్. చూసారా, మనం ఇదివరకు కూడా నేర్చుకున్నాం, ప్యాటర్న్స్లో పెట్టడం, సరళీక్రమం నేర్చుకున్నాం. బాగుందా పిల్లలు ఇది చూడటానికి? మీరందరూ కూడా ఇంట్లో అమ్మ వాళ్ళ చేత పూసలు అడిగి ఇలా చేయడం నేర్చుకోండి. ఇలా పిల్లలకు ఈ యాక్టివిటీ చేయించడం వలన పిల్లవాడికి ఎన్నో నైపుణ్యాలు పిల్లవాడు నేర్చుకుంటాడు. ఒకటి, పిల్లవాడికి పూసను తీస్తూ చక్కగా దారంతో ఎక్కించడం నేర్చుకుంటాడు కాబట్టి చేతిలో ఉన్న ఈ చిన్న కండరాల అభివృద్ధి బాగా జరుగుతుంది. చిన్న కండరాల అభివృద్ధి జరగడంతో పాటు పిల్లవాడికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే కంటికి చేయికి సమన్వయం కూడా బాగా నేర్చుకోగలుగుతాడు, అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ పిల్లవాడికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కూడా
చక్కగా దారం తీసుకొని ఓపికగా పూసను తీసుకొని అందులో ఎక్కించడం వలన పిల్లవాడికి ఏకాగ్రత కూడా చాలా బాగా పెరుగుతుంది. మళ్ళీ దీంతో పాటు పిల్లవాడు వివిధ రకాల రంగులను కూడా నేర్చుకుంటాడు. బ్లూ కలర్ అంటే ఏంటి, నీలి రంగు, పచ్చని, గ్రీన్ కలర్, ఇలా కలర్ కాన్సెప్ట్ కూడా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. ఇంకా ప్యాటర్న్స్గా చేయడం, తద్వారా పిల్లవాడికి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మేధో వికాసం కూడా జరుగుతుంది. ముందుగా బ్లూ పెట్టాలి, దాని తర్వాత పచ్చ రంగు పెట్టాలి, తర్వాత వైట్ తెలుపు రంగు పెట్టాలి అంటూ పిల్లవాడు తన బుర్రలో అనుకుంటూ పెడతాడు. కాబట్టి తద్వారా పిల్లవాడికి మేధో వికాసం కూడా జరుగుతుంది. ఇలా ఈ యాక్టివిటీ ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్న పూసలు దగ్గరవి, పాత ఏవైనా పూసల దండలు అలాంటివన్నీ కూడా తీసి పిల్లవాడికి కాస్త పెద్దగా రంధ్రం ఉన్న బెజ్జం ఉండేటట్టు చూసి పిల్లవాడికి ఇచ్చి మీరందరూ కూడా ఇంట్లో చేయిస్తారని ఆశిస్తున్నాం. సో ఇది పూసలు గుచ్చడం అనే యాక్టివిటీ. సో ఇక్కడ ఎన్ని రకాలుగా చేయించారో ఒకసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి. ముందేం చెప్పాము, పిల్లల్ని వాళ్ళ ఇష్టం వచ్చిన రంగులతోటి కూర్చోమన్నాము. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్, రెండవసారి ఏం చేసాము, రకరకాల రంగురంగు పూసలు వేరు చేసుకుంటూ వాళ్ళు రంగురంగుల పూసలు కుచ్చాలి. మూడవసారి ప్యాటర్న్ ప్రకారంగా కుచ్చడం, ఒక నమూనా ప్రకారంగా 2 ఎర్ర పూసలు కుచ్చు, 2 పసుపు పూసలు కుచ్చు, 2 నీలిరంగు పూసలు కుచ్చు. ఈ విధంగా మనము ఒక చిన్న యాక్టివిటీ ద్వారా, క్రియేటివ్ యాక్టివిటీ ద్వారా ఇన్ని విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నాం, ఇన్ని నైపుణ్యాలు అందజేస్తున్నాం. అయితే పూసలు మనం చాలామంది రకరకాల బొమ్మలు కొంటూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే బొమ్మలు ఈ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ముఖ్యంగా పూసలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పూసలు, పెద్ద పెద్ద పూసలు మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అట్లాంటి పూసలు కొనివ్వండి పిల్లలకి. కొంతమంది తల్లిదండ్రులు అఫోర్డ్ చేసేటట్టు ఉంటారు, అంటే కొన్ని ఆట వస్తువులు కొనిస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వస్తువులు కొనివ్వండి పిల్లలకు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి వీటి ద్వారా. అలాగే మనము బటన్స్ కూడా ఉపయోగించవచ్చు, పెద్ద పెద్ద బటన్స్, రంగురంగుల బటన్స్. ఒకవేళ మీరు ఇవన్నీ లేవు అని అంటే రీల్ దారాలు ఉంటాయి, తెలుసు కదా, రీల్ దారాలు. దారం అంతా అయిపోయిన తర్వాత ఒకటి మనకు పొడవుగా లభిస్తుంది కదా పేపర్ తోటి. సో దాన్ని మనం కట్ చేసి దానికి రంగులు వేసాము అని అంటే చక్కగా మనము ఇంట్లోనే కొన్ని తయారు చేసుకోవచ్చు, బీడ్స్ లాగా. సో ఇవన్నీ కూడా అంటే మీరు రకరకాలుగా ఆలోచించగలరు. ఆలోచించి పిల్లలకి ఇలాంటి అవకాశాలు కలిగించేలాగా వస్తువులు తయారు చేసుకొని ఇవ్వచ్చు. సరే, నెక్స్ట్ మనం ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాము. ముందు పాట చూద్దాం ఇప్పుడు. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి.
సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. మనము కే లెటర్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, గింజలు పెట్టడము బాబు చేస్తున్నాడు, చూద్దాం. Turtle K. 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 Thank you, teacher. Good morning, teacher. My name is Janita. Small K. 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 Thank you, teacher. ఓకే, ఇక్కడ బిడ్డ చింతగింజలు పేర్చడం అనేది ఎందుకు అనేది మీకు అందరికీ కూడా చాలాసార్లు చెప్తానే ఉన్నాము. ఆ క్రమ పద్ధతిలో పేర్చడం అనేది చాలా ముఖ్యమైనది. ఏ అక్షరం పైన అయినా కూడా గింజలు పేర్చడము లేదా ట్రేసింగ్, ఇవన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా బిడ్డ ఆ క్రమ పద్ధతిలో చేయడము. అక్షరము రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ క్రమంలో బిడ్డ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ఆ క్రమంలో అక్షరాన్ని రాయాలి. సో అది మనం ఇక్కడ నేర్పిస్తున్నాం ఈ యాక్టివిటీస్ ద్వారా. అంటే మొన్న మేము కొన్ని వాట్సాప్లో మాకు షేర్ చేసిన వాటిలలో అక్షరాలు ఇప్పటికీ కూడా బిడ్డ నేర్చుకునే క్రమము మేము ఇప్పుడు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ పద్ధతిలో కాకుండా వేరే రకంగా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. సో దయచేసి అంగన్వాడీ టీచర్స్, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ క్రమ పద్ధతి బిడ్డకు అలవాటు చేయడం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులకు తెలియదు ఇది, మీరు వాటిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రాం చూసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలాగా అక్షరము రాయాలి, ఏ క్రమంలో అక్షరం రాయాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన ఆటలు చూద్దాము. పునశ్చరణ ఆటలలో కే అక్షరానికి సంబంధించింది తిరుగుతూ రాస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి కదా, ఏమేం లెటర్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. క్యాపిటల్ కే, క్యాపిటల్ కే, క్యాపిటల్ జే, క్యాపిటల్ కే, స్మాల్ జే. ఇప్పుడు నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరు ఏ గడి ముందు అయితే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై గడిలో ఏ అక్షరం అవుతుంటే కింది గడిలో అదే అక్షరాన్ని రాయాలి. సరేనా? సరే.
క్యాపిటల్ జే. వెరీ గుడ్. ఈశ్వరి నువ్వేం లెటర్ రాసావు? కే. క్యాపిటల్ కే. పైగొల్లో ఏముంది? క్యాపిటల్ కే. ఏం రాసావు? స్మాల్ జే. పైగొల్లో ఏముంది? స్మాల్ జే. నువ్వేం లెటర్ రాసావు? క్యాపిటల్ కే. పైగొల్లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ కే. వెరీ గుడ్. ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ కే. పైగొల్లో ఏముంది? క్యాపిటల్ కే. వెరీ గుడ్. పిల్లలు మీరు తిరుగుతూ రాస్తా మాటని చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము మొన్న మాట్లాడుకున్నప్పుడు 4వ విధానంలో మీ ఇంట్లో 6 వస్తువులు తీసుకురండి అని చెప్పాను. తీసుకొచ్చి పెట్టి పిల్లలు మీరు అన్నీ కౌంట్ చేయాలి అని చెప్పడం జరిగింది. చేశారా మరి పిల్లలు? అయితే ఇక్కడ నేను 6 వస్తువులు తీసుకొచ్చాను. నేను ఇంటి దగ్గర నుంచి 6 వస్తువులు తీసుకొచ్చాను. ఇలా చూడండి, ఏమేం వస్తువులు తీసుకొచ్చానో లెక్క పెడదాం. ఏమిటి? ఒక పుస్తకము 1, పెన్ను 2, ఫోన్ 3, చూసారా, శానిటైజర్ 4, ఒక ఫ్లాష్ కార్డ్ 5, చిన్న కవర్ 6 వస్తువులు తెచ్చాను. 1, 2, 3, 4, 5, 6. ఈ విధంగా పిల్లల చేత విధానము 4, ఇది విధానం 4లో ఉన్నది. మనకి తరగతి గదిలో వస్తువులు తీసుకొచ్చి వరుసగా పెట్టి అది చేయమని చెప్పారు. నెక్స్ట్ మనము మరొక విధానంలోకి వెళ్దాం. 5వ విధానం. ఈ 5వ విధానంలో ఏం చేయాలి అని అంటే బ్లాక్ బోర్డు మీద 6 అనే అంకె రాయాలి. 6 అంకె రాసిన తర్వాత దానికి బాణం గుర్తులు పెట్టాలి. 6 అంకె చూద్దాం. ఈ విధంగా మనము బ్లాక్ బోర్డు మీద 6 అంకె రాయాలి. ఒకసారి చూడండి. 6, ఓకే 6. ఇలాగ బ్లాక్ బోర్డు మీద 6 అంకె రాయాలి. రాసిన తర్వాత పిల్లలకి పరిచయం చేయాలి. పిల్లలు ఇది 6 అంకె, చూసారా, ఇది 6 అంకె, చూసారా. ఇక్కడ బాణం గుర్తులు కూడా ఇచ్చాము. ఈ బాణం గుర్తులు కూడా ఒకసారి చూపించండి. అంటే 6 ఇలాగా రాయాలి. పిల్లలు బాణం గుర్తు ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడి నుంచి మొదలైంది కదా. ఇది ఇలాగా వచ్చింది కదా, 6. చూసారా, ఇదేంటి 6. చూస్తున్నారా పిల్లలు? 6. వాళ్ళకి బ్లాక్ బోర్డు మీద 6 అంకె రాసిన తర్వాత ఎడం పక్కన కొన్ని పూల బొమ్మలు గీయాలి. ఇలాగా పూల బొమ్మలు. పిల్లలు మొత్తం ఎన్ని పూలు ఉన్నాయి చెప్పండి, లెక్క పెట్టండి. మీరు చక్కచక్క లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6. లెక్క పెట్టారా? 1, 2, 3, 4, 5, 6. సో పిల్లల చేత, ప్రతి బిడ్డ చేత 6 అంకె చూపించడము, అలాగే పువ్వులను లెక్కించడం అనేది చేయాలి. ఈ యాక్టివిటీ మనకి అంగన్వాడీ కేంద్రంలో చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి అది. ఓకే, ఈ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి పిల్లలు? ఫ్లవర్స్ పూలుని లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6. 6 పువ్వులు. 6 పువ్వులు. 6. చూసారా పిల్లలు 6ని? 6 పువ్వులు, 6. మళ్ళీ ఒకసారి లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6. 6 పువ్వులు, 6. సరే, ఇది మనకి విధానము 5. విధానము 6లో ఇప్పుడు 6లోకి వద్దాం. విధానము 6.
అందులో మనకి ఏం చెప్పారు అని అంటే కావలసిన వస్తువులు ఏం సమకూర్చుకోవాలంటే ఈ విధంగా చుక్కలతో కొన్ని ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవాలి. సో ఇలాగా చుక్కలతోటి ఫ్లాష్ కార్డ్స్ 1 నుండి 6 అంకెలకు సంబంధించిన 6 ఫ్లాష్ కార్డ్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలాగే అంకెలు కూడా ఫ్లాష్ కార్డ్స్ చేసుకోవాలి. అంకెలు కూడా మనము 6 వచ్చేలాగా 1 2 3 4 5 6 అనుకుంటూ ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే పిల్లలకి ఒక్కొక్కటి చూపించాలి. పిల్లలు ఇప్పుడు మీకు ముందుగా నేను ఒకటి చూపిస్తాను. మీరు ఇది చూసి నాకు ఈ చిత్రంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఈ చిత్రంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 1 కదా. మరి ఇక్కడ మనకి కార్డులు ఉన్నాయి, అంకెల కార్డులు ఉన్నాయి. ఈ అంకెల కార్డులలో 1 మీరు నాకు చెప్పాలి, ఎక్కడుందో చెప్పాలి. గుర్తించారా? 1 ఎక్కడుంది? ఇక్కడుంది కదా. 1 కనిపిస్తుందా? వెరీ గుడ్, చెప్పేశారు. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను పెడతాను. ఇక్కడ లెక్క పెట్టండి, ఇవన్నీ చుక్కలు ఉన్నాయి? ఇవన్నీ చుక్కలు ఉన్నాయి? 1 2 3 4. మరి 4 అంకె ఎక్కడుంది చూపించండి. 4 అంకె ఎక్కడుంది చూపిస్తున్నారా? 4 అంకె ఇక్కడ ఉంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నేను. ఎన్ని చుక్కలు ఉన్నాయి? 2 చుక్కలు, అంతేనా? 1 2. మరి 2 ఎక్కడుంది పిల్లలు? 2 ఎక్కడుంది చూపించండి నాకు. వెరీ గుడ్, ఇదిగో ఇక్కడుంది కదా 2. సరే, ఇంకోటి పెడుతున్నాను. ఇవి ఎన్ని చుక్కలు ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 చుక్కలు ఉన్నాయి. మరి 6 ఎక్కడుంది పిల్లలు? కనిపిస్తుందా 6? వెరీ గుడ్, ఇదిగో 6 ఇక్కడుంది. గుర్తుపెట్టారా? 6. ఇది మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కదా ఈ 6. ఇప్పుడు ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయి లెక్క పెట్టేశారా? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 5 చుక్కలు. 1 2 3 4 5. మరి 5 ఎక్కడుంది? కనిపిస్తుందా? వెరీ గుడ్, 5. ఇక్కడ ఇంకొన్ని చుక్కలు ఉన్నాయి, ఇవి లెక్క పెట్టండి. 1 2 3. 3 ఎక్కడుంది? వెరీ గుడ్, 3 ఇక్కడుంది. రైట్, సరే, ఓకే. ఈ విధంగా పిల్లల చేత అంకెలు గుర్తింప చేయాలి. చిత్రపటాలు చూపిస్తూ ఒక్కొక్క చిత్రపటం పెడుతూ, అంటే చుక్కలున్న చిత్రపటం పెడుతూ అంకెలు వాళ్ళను గుర్తింప చేయాలి. ఈ యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ కూడా చేయించాల్సి ఉంటుంది. పిల్లలకు ఇవన్నీ చుక్కల చిత్రపటాలు ఉన్న కార్డులు పెట్టేసి మనము వేరే చిత్రపటాలు యూజ్ చేద్దాము. అంటే మనకు ఆల్రెడీ సప్లై చేసిన చిత్రపటాలు. సో ఇవన్నీ మనకు ఇవ్వడం జరిగింది కదా. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చున్నారు కదా, వీటిని ఇలాగ పేర్ చేసి పిల్లల చేతికి అంకెల కార్డులు ఇచ్చి జతపరచమని చెప్పాల్సి ఉంటుంది. సో పిల్లలు, ఇక్కడ మీకు చిత్రపటాలు పెట్టాను. మీరంతా ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, నేను మీకు కార్డులు ఇస్తాను, ఇలాగా కార్డ్స్ ఇస్తాను. ఇదిగో ఇప్పుడు నేనేం కార్డు ఇచ్చాను? 5 కార్డు ఇచ్చాను. మీరేం చేయాలి? ఈ 5 కార్డుతోటి మీరు ఇక్కడ చిత్రపటాలు పెట్టాను కదా, ఈ చిత్రపటాలలో 5 చిత్రపటాలున్న కార్డుతోటి జతపరచాలి. మరి జతపరుస్తారా? ఎక్కడుంది చూడండి. 5 ఎక్కడున్నాయి చూసుకుంటూ చెప్పాలి నాకు. ఎక్కడున్నాయి? ఇదా? కాదు కదా, ఇది. ఇక్కడ ఎన్ని చిత్రపటాలు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కదా. ఇక్కడ 2. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ 1 2 3 4 5. ఇది ఈ విధంగా పిల్లల చేత జతపరిపించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఒకటి చిత్రపటం ఎక్కడుంది పిల్లలు? ఇదిగో ఇక్కడుంది కదా, రైట్. ఒకటి జతపరుద్దాం. మరి ఇదేంటి? 6 కదా. 6 చిత్రపటాలు ఎక్కడున్నాయి చూపించారా? 6 చిత్రపటాలు ఎక్కడున్నాయి ఇందులో? ఇక్కడ కనిపిస్తుంది. 1 2 3 4 5 6. మరి జతపరుద్దాం. సరే, ఇంకొక కార్డు చూపిస్తున్నా. ఇదేంటి? 3 కదా. 3 చిత్రపటాలు ఎక్కడున్నాయి పిల్లలు? చెప్పండి నాకు. ఎక్కడున్నాయి? ఇదా? ఇక్కడ 3 చిత్రపటాలు ఉన్నాయి. 1 2 3. మరి జతపరుద్దాం. మరి ఇది చెప్పండి పిల్లలు. అంకె ఏంటది? 4 కదా. 4 తోటి మరి 4 చిత్రపటాలు ఎక్కడున్నాయి చూపించండి నాకు. వెరీ గుడ్. ఇక్కడ 4 చిత్రపటాలు ఉన్నాయి. మరి జతపరుస్తున్నా. మరి ఇది 2 చిత్రపటాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2. మరి దీంతో జతపరుస్తున్నా. ఈ విధంగా పిల్లల చేత జతపరచడం అనే యాక్టివిటీ కూడా పిల్లల చేత చేయించాల్సి ఉంటుంది. ఇది మనకు 6వ విధానము 6. సరే, నెక్స్ట్ మనము వర్క్ బుక్లోకి వెళ్దాము. దీనికి సంబంధించిన వర్క్ బుక్ పేజ్ చూద్దాం. ఇప్పుడు లెక్కించి పైకి చెప్పడం 6 అంకెకు సంబంధించిన అభ్యసన పత్రము చూద్దాము. కింద సూచన ఇవ్వడం జరిగింది. సూచనలు చూద్దాం. పై బొమ్మలను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ బొమ్మలను లెక్కించి పైకి చెప్పించాలి. ఉదాహరణకి కొబ్బరి చెట్లను లెక్కపెట్టు, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో చెప్పు అని బిడ్డను అడగాలి. 6 కొబ్బరి చెట్లు అని బిడ్డ గుర్తించి చెప్పగలగాలి. చూద్దాం మరి పిల్లలు, చిత్రాలు చూద్దాము. చూసారా, ఇక్కడ ఈ వరుసలో కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. చూస్తున్నారా పిల్లలు? ఏమిటి చిత్రము? కొబ్బరి చెట్లు కదా. వెరీ గుడ్, బాగా చెప్పారు. కొబ్బరి చెట్లు. మరి కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. కొబ్బరి చెట్లు లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో చెప్పాలి. లెక్క పెడుతున్నారా? లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6. వెరీ గుడ్, 6 కొబ్బరి చెట్లు. సరే, కింద ఈ వరుసలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఈ 2వ వరుసలో ఏమిటివి? కప్పులు కదా. మరి ఈ కప్పులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. లెక్క పెట్టండి చకచక. 1 2 3 4 5 6. 6 కప్పులు ఉన్నాయి. అవునా? వెరీ గుడ్, చక్కగా చెప్పారు. ఇప్పుడు కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇవి కూడా లెక్క పెట్టి చెప్పాలి. మీరు చెప్తున్నారా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఏంటి? స్టార్స్ కదా. స్టార్స్, నక్షత్రాలు. ఇవన్నీ ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. వావ్, బాగా చెప్పారు. 6 నక్షత్రాలు. 6. ఇక్కడ ఏమున్నాయి? అమ్మో, గొంగళి పురుగు ఉంది కదా. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6. 6 గొంగళి పురుగులు ఉన్నాయి. కింద సీతాకోక చిలుకలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయి లెక్క పెడుతున్నారా? లెక్క పెట్టేశారా? ఎన్ని ఉన్నాయి? నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6. వెరీ గుడ్, మీరు కూడా 6 చెప్పారు. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి.
కు సంబంధించిన అభ్యసన పత్రము అది యూకేజీ పుస్తకంలో ఉన్నది. మనము 2 నుండి 2.5 ప్రాంతంలో పిల్లలకు నేర్పించాల్సిన అంశంలో ఇది ఉన్నది. సో అంటే 4 సంవత్సరంలో పిల్లలకు మాత్రమే ఇది నేర్పిస్తాం. నెక్స్ట్ మనము గా అక్షరంలోకి వెళ్దాం. తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. గా అక్షరంలో ముందుగా పాట చూద్దాము. గరగర చూసింది చేపల కోసం, గలగల నీరు చల్లగా ఉండే, గజగజ వణికే తెల్లని కొంగ. గబగబా ఎగిరింది తెల్లని కొంగ, గలగల నీటిలో నిటారుగా నిల్చుంది. గరగర చూసింది చేపల కోసం, గలగల నీరు చల్లగా ఉండే, గజగజ వణికే తెల్లని కొంగ. గబగబా ఎగిరింది తెల్లని కొంగ, గలగల నీటిలో నిటారుగా నిల్చుంది. గరగర చూసింది చేపల కోసం, గలగల నీరు చల్లగా ఉండే, గజగజ వణికే తెల్లని కొంగ. సో గా అక్షరానికి సంబంధించిన ఒక ఆట కూడా చూద్దాము, తంబోలా ఆట. తెలుగు అక్షరాలకి చార్ట్లు ఉన్నాయి. తెలుగు అక్షరాల చార్ట్లో ఒక్కొక్క అక్షరంగా నేను అక్షరం పేరు చెప్తూ ఉంటాను. మీ దగ్గర ఉన్న గింజల్ని ఒక్కొక్కటిగా పెట్టాలి. పెడతారా? తమ్మోలాట స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నేను ఒక అక్షరం చెప్తున్నాను చెప్పేస్తున్నా. గా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా. కా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా కా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా గా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా ఔ. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా గా. ఇంకొక అక్షరం చెప్తున్నా చెప్పేస్తున్నా కా. ఆ అక్షరాలన్నీ చెబుతూ పిల్లల చేత ఈ అంటే ఏవైతే గడులు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయించాలి. చేయించిన తర్వాత ఆ విధంగా ఆట పూర్తవుతుంది. అయితే మనం పరిచయం చేసిన అక్షరాలనే ఎక్కువగా ఉపయోగించాము. పరిచయం చేస్తున్న అక్షరాన్ని గా అక్షరాన్ని ఎక్కువగా అందులో పెట్టుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ మనము గా ట్రేసింగ్లోకి వెళ్దాము. గా అక్షరము దిద్దడము. ఇది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మనకు చెప్తూ ఉన్నారు. ఆ విధానాలన్నీ చూద్దాం కదా. ఇప్పుడు 3వ విధానం వచ్చి గా అక్షరాన్ని దిద్దటం. అయితే దీంట్లో 4 విధానాలు ఇచ్చారు. అయితే ఈ 4 విధానాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనము చూద్దాం. అయితే అంగన్వాడీ టీచర్ ఏం చేయాలంటే కావాల్సినటువంటి ఫ్లాష్ కార్డ్స్, గాకి సంబంధించినటువంటి ఆ అక్షరానికి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. అలాగనే చింతపిక్కలు, తర్వాత రాళ్ళు కానీ, తర్వాత చిన్న చిన్న పేపర్లు కానీ, పేపర్ ఉండలు కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే యాక్టివిటీ చేయించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అయితే మొదటి విధానమైనటువంటి గా అక్షర ఆ బాణం గుర్తుల ప్రకారం దిద్దటం ఎట్లానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, గా అక్షరం ఇది. ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చారు, బాణం గుర్తులు. చూడండి, ఇక్కడ కింద నుంచి ఇలా ఒక బాణం గుర్తుంది కదా, అక్కడ నుంచి ఈ బాణం గుర్తు ఇలా వచ్చేసి ఈ చివరి దాకా ఉంది. ఆ తర్వాత పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాణం గుర్తుంది. అయితే ఈ బాణం గుర్తుల ప్రకారం మనము గా అక్షరం ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్లతో చూడండి ఎలా దిద్దుతున్నానో. గా అక్షరాన్ని కింద మార్క్ ఇచ్చారు కదా, ఈ దిశ ఇలా గా అనుకుంటూ దిద్దాలి బిడ్డ. ఇదే డైరెక్షన్లో ఇలా చూడండి మూమెంట్ ఎలా జరుగుతుందో పిల్లలు దిద్దేటప్పుడు. ఈ విధంగా చివరి వరకు దిద్దించాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత పైన చూడండి, ఇక్కడ ఈ విధంగా తర్వాత రైట్ సైడ్కి దిద్దాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి,
గా. ఈ విధంగా మొత్తం ఇలా చివరి దాకా దిద్దిన తర్వాత పైన ముందు రెండోది ఇక్కడ బారో మార్క్, తర్వాత కంప్లీట్గా ఈ చివరి దాకా దిద్దాలి. ఈ విధంగా దిద్దటం వల్ల పిల్లలకి ఏంటి గాక్ష దిశలు ఎలాగ రాయాలో అనేటువంటిది రాసేటప్పటికి అర్థమవుతుంది అనమాట. చాలా ముఖ్యమైనది ఈ బాణం గుర్తుల ప్రకారం అక్షరాన్ని దిద్దటం. ఇష్టం కానీ అట్లాంటి పెట్టడం కానీ చేయించవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు బాణం గుర్తుల ప్రకారము పిల్లవాడికి ఏంటంటే 2 ఇస్తారు. బాణం గుర్తులున్న ప్రకారం ఇచ్చినటువంటి ఇది గా ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అట్లాంటిగానే బిడ్డ కింద కూర్చోబెట్టినప్పుడు నేల మీద ఆ బిడ్డ మీద ఇంకొక గా ఉంటుంది. అయితే బిడ్డకి ఏం చేయాలంటే ఈ గింజలు ఇవ్వాలి. ఇచ్చేసి దీని ప్రకారము పైన యారో మార్క్స్ చూస్తూ ఈ గా అక్షరం మీద మనము పెట్టుకుంటూ పోవాలి. చూడండి, ఈ ప్యాటర్న్ అంటారు. అంటే రాసే విధానము ఖచ్చితంగా బిడ్డకి కరెక్ట్ పద్ధతిలో చెప్తేనే ఆ యొక్క అక్షరము సరైన రీతిలో బిడ్డ నేర్చుకోవాలన్నమాట. చూడండి, ఓకే, చూస్తున్నారా పిల్లలు? చివరి వరకు ఇలా పేర్చాలన్నమాట. ఇది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ఇక్కడ బాణం గుర్తుంది కదా పైన, ఈ బాణం గుర్తు దగ్గర నుంచి ఒక్కొక్క గింజ పేరుస్తూ రావాలి. చూడండి, అంగన్వాడీ టీచరు గమనిస్తూ పిల్లలకి సహాయం చేయాలి. కొంచెం పిల్లవాడు ఈ గట్టి పట్టుకొని ఈ మూమెంట్ ఉంటుంది కదా కదలికలో, ఆ బిడ్డకి సరిగ్గా పెడుతున్నాడా లేదని గమనిస్తూ ఉండాలి టీచరు. రాని పిల్లలకి, పెట్టలేని పిల్లలకి సహాయం చేయాలి. ఓకేనా? చూడండి, ఈ విధంగా ఇప్పుడు 3వ విధానము బాణాల గుర్తుల ప్రకారము మనము చింతగింజలను అతికించటం అన్నమాట. అంటే ఇక్కడ బాణాల గుర్తులు ఇచ్చారు కదా, దీని ప్రకారం గింజలను అతికించాలి. ఎలాగా? ఇక్కడ నుంచి టీచరు గమ్ము అంటించి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పిల్లవాడిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలాగా చూస్తూ అతికించమని, గమ్మ మీద అతికించమని చెప్పాలి. ఇలాగా విధానము గా అక్షరాన్ని దిద్దటం. ఓకేనా? చూడండి, మనకు తెలుసు కదా చూపుడు వేలు, మధ్య వేలు. ఈ ప్రకారము ఆల్రెడీ బాణాల గుర్తుల ప్రకారం మనం దిద్దాం కదా, అలాగనే చూడండి ఈ విధంగా కింద నుంచి ఇలా మొదలుపెట్టి గా అనుకుంటూ చూడండి. ఇలా ఈ మూమెంట్స్, ఈ కదలికలు బిడ్డకి చాలా ముఖ్యం అన్నమాట. దీనివల్లే బిడ్డకి మజిల్ కోఆర్డినేషన్ అంటాం, అంటే కండరాల చలనాభివృద్ధి పెరుగుతుంది. సో ఇలాగా సెకండ్ది ఇట్లా దిద్దాలి. చూడండి, ఒకసారి దిద్దుదాం. గా ఈ చివరి దాకా దిద్దాలి. తర్వాత రెండోది ఇంతవరకు వచ్చి తర్వాత ఇలా దిద్దాలి. ఓకేనా? ఈ విధంగా దిద్దటం వల్ల బిడ్డకి గరుకుతనానికి తన బ్రెయిన్లో గాక్ష ముద్రణ బాగా ఆ ఇంపల్స్ ద్వారా, చేతి ఇంపల్స్ ద్వారా గాక్ష ముద్రణ బ్రెయిన్లో పడిపోతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించాలి. ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.